మహాభారతంలో శిఖండి ఎవరో మీకు తెలుసా? శిఖండి పూర్వజన్మలో అంబ అనే కాశీ రాజకుమార్తె. ఆమె భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని శపథం చేసి ఆత్మహత్య చేసుకుంటుంది. శివుడి వరం ప్రకారం ఆమె తర్వాత జన్మలో పురుషుడిగా జన్మించి భీష్ముడి మరణానికి కారణమవుతుందని వరం పొందుతుంది. ఆ వరం ప్రకారం అంబ ద్రుపద మహారాజు కుమార్తెగా జన్మిస్తుంది. కాని ఆమెను కుమారుడిగా పెంచుతారు. తర్వాత ఆమె యక్షుడి సహాయంతో పూర్తిగా పురుషుడిగా మారుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు తన శపథం ప్రకారం ఒక స్త్రీతో లేదా గతంలో స్త్రీగా ఉండి పురుషుడిగా మారిన వారితో యుద్ధం చేయనని చెబుతాడు. దీనిని పాండవులు తమకు అనుకూలంగా వాడుకుంటారు. శిఖండిని చూసి భీష్ముడు ఆయుధాలు కింద పెడతాడు. అదే అదనుగా అర్జునుడు భీష్ముడిని నేల కూలుస్తాడు. ఈ విధంగా శిఖండి భీష్ముడి మరణానికి కారణమవుతాడు.